హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాసులోని ఫుల్ హ్యాండ్ బ్లౌజ్కి ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. మనకి హ్యాండ్ పొడవు పెరిగేటప్పటికి ఏంటంటే అది ఫిట్టింగ్ లైన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటనేది డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. సరేనండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు నేను 30 సైజుకి నడుము సైజు 30 అనమాట. 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 15 అన్నది బ్యాక్ సైడు ఏదో ఒక చివరి నుంచి ఈ బ్యాక్ నడుముని కొలుచుకోవాలి. నడుములో సగభాగం బ్యాక్ సైడ్ పెడతాం కదా, ఈ 15 ఇంచులు ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత క్లాత్ అంతా ఎంత మిగిలింది అన్నది చూసుకుంటే నాకు ఇంచుమించులో 4.5 ఇంచులు మిగిలింది. అంటే 4.5లో సగం 2 ఇంచుల 2.1 అనమాట. అంతే, అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా సమానంగా పెట్టేయాలి. ఎంతైతే మిగిలిందో దాన్ని అటు ఇటు సమానంగా పెట్టేస్తే కరెక్ట్గా సెంటర్లోనే మీకు 15 ఇంచులు మిగులుతుంది. మళ్ళీ ఆ 15లో సగం 7.5 కదా, 4వ వంతు హుక్కుల వైపు నుంచి ఆ 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఐ బెల్ట్ వైపు కూడా ఐ బెల్ట్తో పాటు కొలుచుకునే 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇక్కడ నడుము మార్కింగ్లు అన్నది అయిపోయింది. మీ బ్లౌజ్ నడుము ఎంతైతే అంతే అలా సగం చేసి బ్యాక్ సైడు 4వ వంతు ఫ్రంట్ వైపు మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత హ్యాండ్ 2 అంచులు కలిపి ఫోల్డ్ చేసి చంక భాగం దగ్గర కూడా కలిపి ఇలా వచ్చేటట్టుగా నీట్గా సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టారో గుర్తుంది కదా, అంతే ఇప్పుడు మనం ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాను. ఈ 4.5 ఇంచులకి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ అవ్వచ్చు, ఫ్రంట్ పార్ట్ అవ్వచ్చు, బ్యాక్ పార్ట్ అవ్వచ్చు, మీరు ఎంత ఖర్చులు తీసుకున్నారు. నేనైతే ఎప్పుడు కూడా 2 ఇంచుల ఖర్చులు తీసుకుంటాను. ఈ బాడీ చంక కుట్టు నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. మీరు 1.5 పెడితే 1.5 పెట్టుకోండి. సరేనా, ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక మార్కింగ్ ఉంది చూసారా, ఇక్కడికి ఇలా ఇంచీ టేప్ని ఇలా పెట్టండి. లేదా మీకు ఇంచీ టేప్ అలవాటు లేకపోతే స్కేల్ అన్నా సరే పెట్టుకోండి. పెట్టుకుని లైన్ ఇలా స్ట్రైట్గానే గీసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ ఏమీ వంకర్లు కర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా వేస్తే హ్యాండ్ టైట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి మన నడుముకి పెట్టిన మార్కింగ్కి ఇలా కలపండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ ఫిట్టింగ్ అన్నది మనం అనుకున్నట్టుగా వస్తుంది. ఆ తర్వాత 2 కుట్లు ఎక్స్ట్రాగా వేసుకుంటాం. సేమ్ అదే రకంగా మళ్ళీ ఇంకొకసారి చూడండి, రెండో వైపు కూడా మార్కింగ్లు పెట్టుకోవాలి. ఈ లైన్లు ఎటువైపు గీసుకుంటారంటే ఇలా పెట్టినప్పుడు ఫోల్డింగ్ అంటే బ్లౌజ్ అంతా మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండాలి, మిషన్ వైపు ఓన్లీ అంచులు మాత్రం వచ్చే ఉండాలి. అటువైపు మనం మార్కింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి మార్కింగ్ కనిపిస్తుంది. కింద వైపు పెట్టారనుకోండి కిందకి వెళ్ళిపోద్ది. హ్యాండ్ లూజ్ 4.5, ఇది చూసారా ఇక్కడ ఉంది 2 ఇంచుల ఖర్చులను రాసుంది చూసారా. ఇక్కడ ఈ అంచు దగ్గర నుంచి పైకి ఒకవేళ నాకు మార్క్ ఉంది, మార్కింగ్ లేకపోయినా ఇలా 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏమి కటింగ్ చేసినప్పుడే మార్కింగ్లు అవి పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఎలాగ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలాగా లైన్ ఉంటుంది, సరేనా. కాకపోతే ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుని నీట్గా ఇలా లైన్లు అన్నది ఇలా మార్కింగ్ చేసేసుకోండి. సరేనా, దాని తర్వాత చంక భాగం దగ్గర నుంచి ఇలా ఇటువైపు కూడా నడుము మార్కింగ్కి మనం పెట్టుకున్న నడుము మార్కింగ్కి ఇలా స్కేల్ పెట్టి ఇలా మార్క్ చేసేసుకోండి. అంతే, చక్కగా ఈ మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కుట్టేటప్పుడు మనకి అంచుల్లో ఉన్న భాగం మిషన్ లోపల వైపుకి రావాలి. అటువైపు మార్కింగ్ చేసుకుంటే ఇక మార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది, మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. అదే కింద భాగం వైపు పెట్టారనుకోండి అప్పుడు ఇబ్బంది అవుద్ది. కుట్టేటప్పుడు చంక కుట్లు 2 ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకుని చూసారు, ఈ 2 చంక కుట్లు ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా పట్టుకుని నొక్కు పెట్టి పట్టుకుని అంచులు అన్నవి ఎప్పుడు కూడా ఖర్చులు మిషన్ వైపుకి పెట్టాలి. పెట్టి దాని తర్వాత ఆ కుట్టు అయిన తర్వాత ఇప్పుడు 2 నడుము మార్కింగ్లు కలిపి పట్టుకొని ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనా, ఇలా స్టిచ్ చేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలాగ ఇక్కడ లాక్ చేసేయండి. వేళ్ళతోని అంచులు పట్టుకున్నప్పుడు వదలకూడదు. దాని తర్వాత ఒక పాదం ఖర్చు మార్జిన్తోని అంటే ఇటువైపు పాదానికి ఈ కుట్టు తగులుతూ ఉండాలన్నమాట. అప్పుడు అది పాదం ఖర్చు అంటాము, లేదా పావించ మార్జిన్ అని అంటాం. అలా ఈ కుట్టుని అనుసరించుకుని ఇంకొక 2 కుట్లు అన్నవి మనం ఎక్స్ట్రాగా వేసేసుకుంటాం. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మెయిన్ ఫిట్టింగ్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 2 కుట్లు కుట్టుకుంటే సరిపోద్ది. క్లాత్ ఎలాగా ఉంటుంది కాబట్టి మనకి తర్వాత అవసరం అనుకుంటే కుట్లు విప్పుకుంటూ కుట్లు వేసుకోవచ్చు. 3 కుట్లు మొత్తం మీద 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఇటువైపు అంచులు ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉంటే ఇప్పుడు కట్ చేసి ట్రిమ్ చేయాలి. ఇలా ట్రిమ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉన్న లుక్ అన్నది మీకు వస్తుంది. చూసారా, ఇలా మనం ఇక్కడ కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. అంతే, ఇక్కడ మనకి ఫిట్టింగ్ అన్నది అయిపోయింది. సరేనండి, అలాగే సేమ్ రెండో వైపు ఇప్పుడు ఫస్ట్ అంచులు 2 హ్యాండ్ అంచులు 2 ఇలా కలిపి పట్టుకోవాలి.
ఇలా పట్టుకుని ముందు హ్యాండ్ అంచుల దగ్గరే దృష్టి పెట్టండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు లాక్ చేయండి. హ్యాండ్ సగ భాగం వరకు కుట్టుకుని వచ్చిన తర్వాత మన మిషన్ టేబుల్ మీదకి ఎప్పుడైతే చంక భాగం వస్తుందో అంతవరకు ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు 2 చంక కుట్లు ఒకే దాని మీదకి వచ్చేటట్టుగా ఇలా మనం పట్టుకోవాలి. మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినప్పటికీ అక్కడ పట్టుకోకపోతే ఎగుడు దిగుడు వస్తాయి. అలాగని మనకి తప్పు కటింగ్ చేసినట్టు కాదు, జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా చూసుకుంటే కుట్లు ఎదురెదురుగా వస్తే అందంగా ఉంటుంది. ఇప్పుడు నడుం మార్కింగ్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా ఇలా 2 చేతులతో ఇలా పట్టుకున్నారనుకోండి, షేప్ బెల్ట్ దగ్గర కట్ట ఖర్చుల దగ్గర మనకి రివర్స్ అవ్వకుండా ఉంటాయి. నీట్గా ఇలా కుట్టు అనేది వస్తుంది. ఇదే రకంగా మళ్ళీ 2 కుట్లు మనం ఇందాక వేసినట్టుగానే ఎక్స్ట్రా కుట్లు అన్నవి వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కుట్లు వేసినప్పుడు కూడా నీట్గా ఫినిషింగ్గా వేసుకోవాలి. ఒక కుట్టు ఇప్పాము అంటే సేమ్ అంతే లూజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్లౌజ్ వచ్చేటట్టు వేసుకోవాలి. అంటే కరెక్ట్గా పాదం వరుస మార్జిన్తోనే ఈ కుట్లు అనేవి వేసుకోవాలి. అప్పుడే మీకు రాంగ్ సైడ్ వైపు కూడా చూసినప్పుడు ఫినిషింగ్ ఉంటుంది. అలాగే విప్పిన తర్వాత కూడా ఫిట్టింగ్లో ఎటువంటి తేడా రాదనమాట. మనకి టైట్ అయినప్పుడు ఫస్ట్ పైనుంచి కింద వరకు ఇప్పితే బ్లౌజ్ అంతా లూజ్ అవ్వాలి. సరేనండి. ఇలా మనం 3 కుట్లు వేసిన తర్వాత ఇందాక కటింగ్ చేసినట్టుగానే మనం అంచుల్ని ట్రిమ్ చేసుకోవాలి. అంచులు ట్రిమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇంతవరకు ఫిట్టింగ్ దగ్గర మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫిట్టింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అన్నది మనం 2 ఇంచులు పెట్టాం కాబట్టి ఇంత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కాబట్టి చక్కగా ఇలాగా ట్రిమ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచులు ఖర్చులు పెట్టుకుంటే ఎంత ఈజీగా మీరు ఫిట్టింగ్లు అవి చేసుకోగలుగుతారు. 1.5 ఇంచు పెట్టారంటే ప్రాబ్లం అన్నవి ఎక్కువ వస్తాయి. సరేనండి. ఇలా మనం రివర్స్ చేసిన తర్వాత చూసారా ఫుల్ హ్యాండ్ అన్నది మనకి ఇలా ఫినిషింగ్గా ఇలా వస్తుంది. దాని తర్వాత చంక కుట్లు 2 ఇలా ఎదురెదురుగా ఇలా వస్తాయి. కింద నడుమంచులు కూడా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే హ్యాండ్ అంచులు కూడా. సరేనండి. ఇలా మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకోండి. కరెక్ట్గా నడుం కొలతకి నడుం కొలత వస్తుంది. చెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్ దగ్గర ఎటువంటి తేడా రాకుండా, హ్యాండ్ లూజ్ తేడా రాకుండా ఈ 3 కొలతల మీద మీరు దృష్టి పెట్టారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం చక్కగా హెమ్మింగ్ అన్నది చేసేసుకోవడమే. ఇక్కడ మెడకుట్లు, నడుం కుట్లు, హుక్కులు, ఐలు వేసేసుకుంటే మనకి ఇక్కడ బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మీకు ఏమైనా వస్తే కనుక కరువులు కట్ట తిప్పకుండా చక్కగా ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని మీరు ఫిట్టింగ్ చేసుకుంటే మో చేతి దగ్గర కానీ ఎక్కడా కూడా టైట్గా పట్టకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. ఈ రకంగా బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్ చేసుకోండి. సరేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ బ్లౌజ్ మొత్తం ఫుల్ స్టిచ్చింగ్ ఏమైనా కావాలి అని అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను మొత్తం వీడియో అంతా మీకు షేర్ చేస్తాను. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.